దుర్నీతి కార్యములు చేసే మరి దుర్నీతి పరులు ఎక్కడ ఉంటారో యేసుప్రభుల వారు తన బోధన ద్వారా తెలియజేశారు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 41వ వచనం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారే తన దూతలను పంపిస్తాడట. వారు ఆయన రాజ్యంలో నుండి ఆయన రాజ్యంను ఆటంకపరిచే వారిని ఏం చేస్తారంటే సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూరుస్తారు. ఆయన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని ఆటంకపరిచేవారిని, ఆ రాజ్యంలోనికి రానియకుండా ఆటంకపరిచేవారిని వారిని ఏం చేస్తారంటే సకల వాటిని సమకూరుస్తారు. ఆ దుర్నీతి పరులందరినీ వారు సమకూర్చి ఆ దూతలు అగ్నిగుండంలో వారిని పడవేయుదురు. యేసుప్రభులు వారు చెప్పారు, జాగ్రత్త దుర్నీతి పరులారా, దుష్కార్యములు చేయవారు, నా సేవను ఆటంకపరిచేవారులారా, నా సేవను ఆటంకపరిచే దుర్నీతి పరులారా, దుర్నీతిని బోధించేవారులారా, మరి దుర్నీతి కార్యములు చేయవారులారా, మీ పరిస్థితి ఏమిటంటే నా దూతలను నేను పంపినప్పుడు వారు మీ అందరినీ సమకూర్చి, మీ అందరు ఎక్కడున్నా మీ అందరినీ ఆ దూతలు ఏం చేస్తారంటే మిమ్మల్ని సమకూరుస్తారు. మిమ్మల్ని సమకూర్చి మీరు అగ్నిగుండంలో పడవేయదు. అగ్నిగుండంలో ఏముంటుంది? ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండదు. అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుటయు ఉంటుంది. అగ్నిగుండం. యేసుప్రభుల వారికి ఈ విషయం తెలియజేస్తారు. ఎవరికి? దుర్నీతి పరులకు, దుర్నీతి కార్యములు చేసేవారు.